నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇక ఈరోజు చర్చలో శ్రీ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, ప్రముఖ న్యాయవాది, రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు పాల్గొంటున్నారు. అలాగే ఔత్ శ్రీధర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ బి అశోక్ కుమార్ గారు, న్యాయవాది, హైకోర్టు అడ్వకేట్ల ఫోరం కన్వీనర్గా కూడా ఏపీలో ఉన్నారు, వారు పాల్గొంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అదానీ పేరు మీదో లేకపోతే జగన్ గారికి అప్రతిష్ట తేవాలి, రాష్ట్రానికి అప్రతిష్ట వచ్చిందని చెబుతూ చంద్రబాబు గారు కానీ ప్రచారం చేశారు. వారికి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటివి మోడీ గారికి అప్రతిష్ట తెస్తున్నాయా, మోడీ గారిపై బురద జల్లుతున్నాయా? రామోజీరావు గారికి పద్మవిభూషణ్ ఇచ్చి మోడీ గారు సత్కరిస్తే ఇప్పుడు మోడీ గారికి బురదరత్న అని చెప్పి అవినీతి మరక పూయటానికి ఎక్కడా ఈనాడు వెనకాడడం లేదా? అదానీకి సంబంధించి అదానీకి అడ్డం పెట్టుకుని మోడీని ఇరుకుని పెట్టాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు అటు చంద్రబాబు గారు కానీ లేదా చంద్రబాబు గారి తరఫున కానీ లేదా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటివి కానీ ప్రయత్నం చేస్తున్నాయా? వీళ్ళకి చంద్రబాబు గారికి ఇలా మాట్లాడుతుంటే ఏపీ బీజేపీ వారికి కూడా మోడీ కన్నా చంద్రబాబే ముఖ్యుడిగా మారారా? ఈ పరిణామాలన్నీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. నిన్న జగన్ గారు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో నాకేమనిపిస్తుందంటే ఆయన చాలా స్పష్టంగా అనేక విషయాలు చెప్తే కొండ బద్దలు కొట్టినట్లు ఎక్కడెక్కడ ఈనాడు అబద్ధాలు రాసింది ఇవన్నీ చెప్పి మొత్తం 100 కోట్ల నష్టపరిహారానికి దావా వేస్తానని లీగల్ నోటీస్ పంపుతుంటే పరువు నష్టం కేసులో లీగల్ అది కూడా అడ్డగోలు ఆరోపణలు అంటూ ఈనాడు వాళ్ళు అడ్డంగా రాశారు. మళ్ళీ ఇవాళ ఆయన వేసిన ప్రశ్నలు వేటికి సమాధానం చెప్పాల, 1-2 కాదు, అనేక అబద్ధాలు ఈనాడు వాళ్ళు రాసిన వాటి ప్రకారం ప్రధానంగా ఈ ₹2.40 వల్ల 1,00,000 కోట్ల లాభం వచ్చింది, ఎట్లా ఆంధ్రప్రదేశ్ సంపద ఏర్పడిందో జగన్ గారు వివరిస్తే 1,00,000 కోట్ల నష్టం అని మళ్ళీ రాస్తారు. అక్కడ వీలింగ్ ఛార్జెస్ రద్దు చేశారు స్వామి, ఇదిగో కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ అని చెప్పినా కూడా వాళ్ళది అదే వాదన, అదేందో పిచ్చి వాదన. మరి చంద్రబాబు గారి టైంలో ఏకంగా ₹6 వరకు ఈ ఒప్పందాలు జరిగాయి కదా, దానివల్ల 85,000 కోట్ల రూపాయల మేర ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది కదా, ప్రజలపై భారం పడింది కదా అంటే దాని గురించి ఎక్కడ మాట మాత్రం రాయలేదు. ఇలా ఒకటి కాదు, అనేక అబద్ధాలు, కంటిన్యూస్గా అబద్ధాలు రాస్తున్న తీరు, అలాగే మోడీ గారి ప్రభుత్వాన్ని మోడీ గారి ప్రభుత్వంపై బురద వేస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు గారు మాట్లాడకపోవటం, పైగా చంద్రబాబు గారికి కూడా జగన్ గారి మీద ఉన్న ద్వేషంతో మోడీ మీద కూడా బురద జల్లుతున్న లేదా ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్కి అండగా చంద్రబాబు గారు నిలవటం, చంద్రబాబు గారికి అండగా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా మాట్లాడటం, అక్కడ ఏపీసీసీ తరఫున అక్కడ తెలియని వాళ్ళు మాట్లాడినట్లు కొందరు నాయకులు మాట్లాడారు కదా, ఏపీసీసీ ప్రముఖ నాయకులు. సో ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఇది చర్చనీయాంశం. ఈ రకంగా మోడీ గారు అదానీ పేరు మీదో జగన్ గారి పేరు మీదో రాష్ట్రానికి అప్రతిష్ట అని చంద్రబాబు గారు అన్నారు. అంటే రాష్ట్రానికి ఏంటి, అమెరికాలో జరిగింది అంటున్నారు కదా, దేశానికి అప్రతిష్ట కాదా ఇది? అంటే మోడీ గారికి అప్రతిష్ట కాదా? మోడీ గారి మీద బురదేయటం కాదా? మరి చంద్రబాబు గారి మీద కేసులు ఎన్నో వచ్చినాయి, జర్మనీలో ఇక్కడ సింగపూర్ అని మొన్న పేరు నాని గారు చెప్పారు కదా, మరి అవన్నీ దేశానికి వాటిలో ఆధార సహితంగా సిఐడి చూపిస్తేనేమో తప్పంట. ఈ FBI వాళ్ళు ఏదో పిచ్చి రాతలు రాశారు. నాకు ఇక్కడే సందేహం వస్తుంది, గతంలో జగన్ గారి మీద CBI తోటి ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పచ్చి అబద్ధాలు రాయించారో చివరికి ఆ CBI నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈ రోజున నాశనమైన పారిశ్రామికంగా వెనకబడిపోయిందంటే దానికి కారణం సోనియా గాంధీ, చంద్రబాబుతో పాటు ఆ CBI అధికారాన్ని చెప్తూ ఉంటాను. దానికి కారణం ఏంటంటే సిమెంట్ ఫ్యాక్టరీకి నీళ్ళు ఇస్తే క్విట్ ప్రోకో అంట, మరి నీళ్ళు ఇవ్వకపోతే ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుంది? భూములు ఇస్తే క్విట్ ప్రోకో అంట. మరి ఇప్పుడు అదే ఈనాడు ఏం రాస్తుంది, చంద్రబాబు గారు రాగానే మాట మార్చి వరాలు ఇచ్చేస్తున్నారు, అబ్బో బ్రహ్మాండమైన వరాలంట. ఈ రకంగా జరుగుతున్న తీరులో నాకు ఇప్పుడు అనుమానం ఏంటంటే అమెరికాలో సైతం అక్కడ పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారా, ఇక్కడ తెలుగు రాష్ట్రం అనండి లేదా ఏపీకి సంబంధించిన రాజకీయ నేతలు కానీ వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు కానీ ఎవరైనా అక్కడ జగన్ గారి మీద ఉన్న ద్వేషంతో ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసి పనిగట్టుకుని ఒక్క ఏపీ గురించే ప్రస్తావించడంతో నాకు ఈ అనుమానం వస్తుంది. మరి విజయబాబు గారు వాళ్ళు దీని మీద వాళ్ళ స్పందన ఏంటో తర్వాత చూద్దాం. ఇది సంపద, ఈ ముందుగా కొన్ని విశేషాలు చూద్దాం. సంపద సృష్టించాం, చంద్రబాబు పాలనలో సంపద ఆవిరైంది అంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం. ఇది సంపద సృష్టి కాదా? రాష్ట్రంలో సగటు విద్యుత్ ధర ₹5.10 ఉంటే 10 పైసలు మనకు 17,000 మిలియన్ యూనిట్లు అవసరం.
రూ. 2.40 ఇచ్చేందుకే 49 ఇచ్చేందుకే కేంద్రం ముందుకొచ్చింది. తద్వారా రూ. 2.60 ఆదా చేశాం. అంటే ఏడాదికి 4,400 కోట్లు, 25 ఏళ్ళు సరఫరా చేస్తే 1,00,000 కోట్ల పైన ఆదా అవుతోంది. అదే చంద్రబాబు గారి టైంలో చేసిన ఒప్పందాల వల్ల 85,000 కోట్ల ఆంధ్రప్రదేశ్కు ఆ సంపద ఆవిరైపోయిందని కూడా ఆయన చెప్పారు. అలాగే 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రిక మీడియాలకు వైఎస్ జగన్ అల్టిమేటం, లేదా 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తా అని ఆయన అన్నారు. నిజానికి నా అభిప్రాయం అయితే అయితే తర్వాత తెలిసింది 1,750 కోట్లకి పరువు నష్టం దావా వేసింటే బాగుండేదేమో, కానీ దానికి కోర్టు ఫీజులు చాలా అవుతాయట. సహజంగానే 100 కోట్ల దగ్గర అయిపోతారు ఎవరైనా. అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్థన అంటూ మళ్ళీ అడ్డగోలు రాతలు రాస్తూ ఉంది ఈనాడు. జగన్ అడిగిన వాటికి ఒక్కదాని సమాధానం చెప్పకపోగా అడ్డగోలుగా రాయటం చాలా దుర్మార్గంగా ఉంది. ఈనాడు ఈ స్థాయికి దిగజారిపోద్దని మాబోటి వాళ్ళం అయితే అనుకోలేదు. నేను ఈ క్వశ్చన్లు ఇవన్నీ చదివితే ఆన్సర్లు ఎక్కడ జగన్ అడిగినాటికి సమాధానం చెప్పకుండా వాళ్ళ తోచిన పాత అబద్ధాలనే 7 గంటల్లో అయిపోయిందన్నారు. ఆయన మొత్తం 40 గంటల్లో 40 రోజుల్లో ఎట్లా జరిగిందో పరిణామం ఇచ్చారు. మరి అది రాయలేదే. బాలినేని శ్రీనివాసరెడ్డితోటి మళ్ళీ ఒక అబద్ధం చెప్పించారు. ఆయన గొప్ప నిజాయితీపరుడుగా ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంతకుముందు ఆయన మీద ఎన్ని అవినీతి కథలు రాశారు ఇదే ఈనాడు వాళ్ళు. ఇక అలా జగన్ గారికి లంచం ఇవ్వడానికే కలిశానని చెప్పారు, అదాని చెప్పారా అని జగన్ గారు అడుగుతున్నారు. చెప్పమనండి. మరి చంద్రబాబు గారిని అదాని కలిశాడు లంచం ఇవ్వడానికేనా? మరి అది కూడా చెప్పాలి కదా. ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, మహారాష్ట్ర ఓటింగ్ శాతంపై మాజీ సిఈసి అనుమానం. సిఈసి ఖురేషీ గారు డైరెక్ట్గా నవంబర్ 20 సాయంత్రం 5 గంటలకు 50% ఉన్న ఓటింగ్ మరుసటి రోజుకు 67%, అంటే 12% పెరిగినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించడం మీద ఎంత వ్యత్యాసం ఏంటంటే, స్వయంగా ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా పనిచేసిన ఖురేషీ గారు అంటున్నారు. ఇలా జరిగితే ఎన్నికల ప్రక్రియను ఎవరు నమ్మబోరని కూడా ఆయన హెచ్చరించారు. మోకాళ్లపై వాలంటీర్ల వరుసన, పాపం వీళ్ళ బాధ పట్టించుకునే వాళ్ళే ఎవరు లేరు. ఇక అభ్యంతర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. ఎదుటివారిపై అపఖ్యాతి చేసిన కిరాయి మూకలపై కఠినంగా ఉండాలి. దీంట్లో ఎవరొద్దంటారు? అది వైసీపీయా, తెలుగుదేశమా, జనసేన, బీజేపీ అని కాదు, అందరి మీద చర్య తీసుకోవాలనేది హైకోర్టు ఉద్దేశం. అయితే వీళ్ళు ప్రస్తుతం జరుగుతున్న అరాచకాన్ని సమర్థించేలాగా ఈనాడు వాళ్ళు రాస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు పెట్టిన పచ్చి బూతులు అంబటి రాంబాబు గారు, రోజా గారు, జగన్ గారి సంబంధించి ఆయన ఎంత దారుణమైన పోస్టింగ్లు పెట్టారో వాటన్నిటి మీద మరి కేసులు పెడితే మరి ఎందుకు తీసుకోవట్లేదు గౌరవ హైకోర్టు? మరి వాటి దృష్టికి ఎందుకు లేదో. ఇదే విజయబాబు గారి మీద కూడా వీళ్ళు వ్యాఖ్యలు చేసినట్టు. విజయబాబు గారు మీ ఫోటో ఫస్ట్ లోపల పేజీలో వేశారండి ఈనాడు వాళ్ళు మీ మీద ఉన్న కోపంతో, కానీ ఫస్ట్ పేజీలో వేసి ఉంటే నేనే సంతోషించి ఉండేవాడిని. ఎందుకంటే అంత దారుణంగా ఈ రకంగా ఒకప్పుడు ఈనాడు వాళ్ళు సోషల్ మీడియా పోస్టింగ్ల గురించి పెడితే ఎక్కడన్నా ఇప్పుడున్న కేసు పెడితే ఇంకేముంది అమ్మో అని ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు అచ్చంగా బూత్ పోస్టింగులకి సపోర్ట్ చేసే పత్రికగా మారిపోయిందండి. ఇంతకుముందు ఒక పత్రికనే బూత్ పత్రిక అనేవాళ్ళం, ఇప్పుడు దీన్ని కూడా బూత్ పత్రిక అనాలో ఏంపాడో. నాకైతే బాధ అనిపిస్తుంది ఇట్లా పరిస్థితి మీద. ఫక్తు వైకాపా నేతల విజయబాబు అంట. అంతకుముందు తెలియజేసిన వాళ్ళు ఎంతమంది దావాలు వేసినా బ్రహ్మాండం, వాళ్ళంతా ఇండిపెండెంట్గా చేసినట్టు. మీరు చేస్తేనేమో వైకాపా నేత అంట. మీరు ఏమైనా పార్టీలో ఉన్నారా? ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, కర్ణాటక హైకోర్టు క్వాషెస్ ఎఫ్ఐఆర్ అగెన్స్ట్ స్టేట్ బీజేపీ చీఫ్ బివై విజయేంద్ర. యడ్యూరప్ప గారు అబ్బాయి ఉన్నాడు కదా, ఆయన ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడు. ఆయన మీద అఫెన్సివ్ పోస్ట్ పెట్టారని అక్కడ కర్ణాటకలో కేసు వస్తే దాని మీద కర్ణాటక హైకోర్టు తీసేసింది. మరి ఏపీ హైకోర్టు కూడా అటువంటి వాటిని కూడా గమనంలో తీసుకుందో లేదో నాకు తెలియదు. కానీ ఇక ప్రజాహిత్తులో ఇంకో వార్త వచ్చింది. ఎన్టీపీసీలోకి అడ్డగోలుగా అదాని అంట. అక్కడేదో బొగ్గు సరఫరా కాంట్రాక్టులన్నీ పాతవి రద్దు చేసి ఆయనకి ఇవ్వాలని చెప్పి కూటమి ప్రజాప్రతినిధి అంట ఒత్తిడి చేస్తున్నారంట. ఆ ప్రతినిధి పేరు నాకు ఒక అనుమానం ఉంది, కానీ బట్ చెప్తే గొడవ అవుద్ది కాబట్టి నేను చెప్పట్లేదు. ఇక డీప్ టెక్ గవర్నెన్స్ అంట, చాలా బ్రహ్మాండంగా అప్పుడే 5 నెలల్లోనే మొత్తం గవర్నెన్స్ అంతా మారిపోయినట్టు, ఇండస్ట్రీ డిజిటల్ రెవల్యూషన్ వచ్చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసుకున్నారు. రూరల్ గవర్నెన్స్ కూడా బ్రహ్మాండంగా ఉందో చెబుతున్నారు. ఒక పక్క రూరల్ గవర్నెన్స్లో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేస్తూ ప్రచారం మాత్రం ఇలా చేసుకోగలుగుతున్నారు. ఇక ఆర్జీవీ మీద వర్మ గారు గట్టిగా నిలబడ్డాడు. నిన్న కేసులకు భయపడి పరారీలో ఉన్నారని అనుకుంటున్నారు నేను అంటూ సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. ఖచ్చితంగా సారీ చెప్పే ప్రసక్తి లేదు. అసలు ఏంటి ఈ పిచ్చిగోలేంది, ఎక్కడ పడితే అక్కడ ఏడాదిన్నర తర్వాత వాళ్ళ మనోభావాలు దెబ్బతింటం ఏంటి అని ఆయన చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముందుగా విజయబాబు గారు వీడియోలు చూడటానికి ముందుగా ఒక్కసారి మీ కేసు గురించి చెప్పండి. మీరు చేసిన దాని మీద ఈనాడు వాళ్ళ మీ మీద అంత పచ్చి విషం గక్కిన తీరు మీద మీరు ఎట్లా స్పందిస్తారు?
ఈనాడు నా మీద విషయం కక్కడం అనేది ఈ ఇప్పుడు కొత్త కాదండి. అంటే వాస్తవానికి నేను ఏ పత్రికా విలువలకైతే కట్టుబడినటువంటి, ధర్మానికి కట్టుబడినటువంటి బాత రామ్నాథ్ గోయంకా గారి గ్రూప్ లో నేను చేరాను. చేరిన తర్వాత అందులో నాకు తెలుగు కూడా రాదని వాళ్ళు ఏం చేశారంటే ఒక లెటర్ హెడ్ ఏదో క్రియేట్ చేసి నేను పెట్టని సంతకంతో తప్పులు తడకలని చెప్పని వాళ్ళు రెండు పత్రికల్లో రాసుకున్నారు. ఏదో సోషల్ మీడియా పోస్ట్ నుంచి వచ్చిన లెటర్ని. నాకు తెలుగు రాదని వాళ్ళు అన్నందుకు సంతోషం. కానీ మీకు తెలుగు విద్యార్థి రాదన్నారా? రాజకీయాల దగ్గర నిజమా? మీకు తెలుగు అదే రాదన్నారా? మరి మీరు తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ వీటన్నిటిలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కదా. నాకు అదే నచ్చుద్ది. మీకు మామూలుగా మనబోటి వాళ్ళకి రాని సంస్కృతం మీరు అద్భుతంగా చెబుతారు. వాడేవాడండి పిచ్చివాళ్ళు, మనం బూతులు తిట్టకూడదు కానీ. ఎవరినైనా ఏ రకమైన జడ్జి చేయొచ్చు కదా. నేను జర్నలిస్ట్ లో చేరిన తొలినాళ్ళలో, ఇప్పుడు కాదండి, తొలినాళ్ళలోనే దాశరథి గారు, అంటే దాశరథి మన కవి, కృష్ణమాచార్య. తర్వాత గుంటూరు శేషాంద్ర శర్మ గారు, తర్వాత సరే అనేక సభల్లో శ్రీనారాయణ రెడ్డి గారు, వేదికల మీద దాసరి నారాయణరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇలాంటి వాళ్ళు నా తెలుగు గురించి వేదికల మీద బహిరంగంగా ప్రశంసించినటువంటి నాగేశ్వరరావు గారి వీడియో కూడా యూట్యూబ్ లో ఉంది. అయితే నాకేం వీళ్ళు సర్టిఫికెట్ ఇవ్వక్కర్లా. అనేక విశ్వవిద్యాలయాలు దేశంలోనూ అంతర్జాతీయంగా కూడా నన్ను సత్కరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించి లేదు. కానీ వాళ్ళు అక్కడ ఎందుకు ఇంత విషయం అనేది ఇప్పుడు కాదండి. నా బాధ ఏంటంటే ఆర్టీఐ కమిషనర్ గా నేను జర్నలిజంలో సత్యనిష్టతో అంచెలంచెలుగా పైకి వచ్చిన తర్వాత యునానిమస్ గా నన్ను ఆర్టీఐ కమిషనర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తే, నేను ఆర్టీఐ కమిషనర్ ఉన్నప్పుడు కూడా కుక్కుడు స్టోరీస్ చట్టాలకు అతీతంగా నా మీద అనేక సందర్భాలు ఈనాడు విషయం కక్కింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక కింది స్థాయిలో కష్టపడి వచ్చినటువంటి వాళ్ళ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉన్నత స్థాయిలో ఉండకూడదు అనేటువంటిదే కక్ష. ఆ కక్ష నా మీద ఆ రోజు నుంచి కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇదేం నాకేం కొత్త కాదు. రామోజీరావు పద్మవిభూషణ్ ఇచ్చిన మోడీ గారి మీద ఇప్పుడు బురద పడద్దని తెలిసి కూడా అదానీ పేరు మీదో జగన్ పేరు మీదో పచ్చి అబద్ధాలు రాసేస్తున్నారు కదా. ఇప్పుడు మోడీ గారికి ఇప్పుడు ఈనాడు వాళ్ళు బురద రత్నాన్ని ఇస్తారేమో. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణలకి వీళ్ళు మద్దతు ఇస్తూ రాస్తున్నారు. చంద్రబాబు గారు కూడా దాన్నే ప్రచారం చేస్తున్నారు కదా. మరి బీజేపీ వాళ్ళు, ఏపీ బీజేపీ వాళ్ళు, ఇంకా తెలంగాణ బీజేపీ నాయకులన్నా కాంగ్రెస్ని ఖండించారు, కానీ ఏపీ బీజేపీ వాళ్ళు చంద్రబాబు గారికి మద్దతుగా మాట్లాడుతున్నారు. అదొక తమాషాగా ఉంది. నా విషయం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందు నుంచి మీరు కానీ నేను కానీ మనమంతా కూడా మీడియాలో మీరు మోడరేటర్ గా ఉన్నారు, నేను గా ఉన్నాను. అనేక సందర్భాల్లో నాయకుల్ని మనం అంశాల వారీగా ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి, అంశాల వారీగా అదే నాయకులను విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఇది మన సత్యనిష్ట జర్నలిజంలో. అయితే ఈ వీళ్ళకేంటంటే సార్ చుట్టూ వైసీపీ నాయకుడిలాగా అన్నారు. అది కాదండి. నేను విద్యార్థి ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన నేనేంటంటే అధోజగత్ సహోదరుల మీద నాకు మొదటి నుంచి ఒక కథనం ఉంది. ఆడపిల్లల మీద ప్రత్యేకమైనటువంటి అణగారినటువంటి వాళ్ళ మీద దౌష్ట్యాలు దౌర్జన్యాల మీద వందలాది ఆర్టికల్స్ రాశాను నేను. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇంకొకటండి, దక్షిణ భారతదేశంలో ఒకే ఒక జర్నలిస్ట్ గా యూరప్ యూనియన్ ఆహ్వానం మీదకి దేశం నుంచి 5గురు జర్నలిస్టులు వెళ్తే దక్షిణ భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న జర్నలిస్టుని నేను. అంతేకాకుండా మదర్ తెరీసాని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసినటువంటి జర్నలిస్ట్ అండి నేను. ఆయన ఎందుకు చెప్తున్నానంటే ఆవిడలాగా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యాత్రలో ఉన్నప్పుడు ఒక ఉపర్సి వ్యక్తిని దగ్గరికి తీసుకొని కౌగులించుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకోవటం అనేది నిజంగా నేను చాలా ఇదయ్యాను. అంటే అదేదో ఓట్ల కోసం అనేది కాదు, అది కూడా మనకు ఆ బాడీ లాంగ్వేజ్ కూడా మనం గమనించగలం. తను చేసినటువంటి చర్యలు కానీ ఇది కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అణగారిన వర్గాల మీద ఆయనకి ఖచ్చితంగా ఒక కన్సర్న్ అనేది ఉంది. కాబట్టి ఇలాంటి లీడర్సే కావాలి అనే ఫీలింగ్ తోనే నేను ఇదయ్యాను. ఖచ్చితంగా సమర్థించడానికి అనాలిసిస్ గురించి చెప్తున్నారు. అనాలిసిస్ గురించి నా బట్టోళ్ళు మీ బట్టోళ్ళు మనం కొద్దిమంది ఇటు జగన్మోహన్ రెడ్డి గారి భావజాలానికి మనం ఇదిగా మాట్లాడుతుంది. కానీ ఎంతమంది అండి మీరు రోజు ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని దుష్ప్రచారాలు. భాష గురించి మీరు నాకు చెప్తే అలాగా భాష గురించి మహా పండితులు అనేక వేదికల మీద నన్ను ఇది చేస్తే మీ సర్టిఫికేట్ నాకు అక్కర్లేదు, నాకు రాదనుకోండి. కానీ కష్టపడి నేను
తెలుగులో ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశా, ఓకే. లాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశా, సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశా, మళ్ళీ లాలో ఇంకొక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశా, జర్నలిజంలో పీజీ చేశా. కష్టపడి అంచెలంచెలుగా మీ మా మిసెస్ కూడా తల్లి గారు చేసినారు కదా, తండ్రి గారి యొక్క మీ మిసెస్ కూడా అదే రకంగా ఆశీస్సు చేశారు కదా, మీ మిసెస్ కూడా అలాగే చేశారు కదా, అనేక డిగ్రీలు నా వైఫ్ కి 14 పీజీలు అండి. నా వైఫ్ కి 14 పీజీ. నా అబ్బాయికి 4 పీజీలు, మా అమ్మాయికి 5 పీజీలు. మా అబ్బాయిని కమర్షియల్ సినిమాలో కాకుండా ధర్మానికి సంస్కృతికి ప్రతీకగా ఉండేటువంటి విధంగా చిన్నప్పటి నుంచి వాడిని తీర్చిదిద్దాను. ఈ రాష్ట్రంలో వాడు ఇప్పుడు నటించట్లా, ఎందుకంటే కేరళ రాష్ట్రానికి వెళ్ళి అడగండి కౌశిక్ బాబు అంటే స్వామి అయ్యప్పగా కానీ, ఆది శంకరాచార్యగా కానీ, వెంకటేశ్వర స్వామిగా కానీ, కృష్ణుడిగా కానీ, గురువాయూరు ఇలాంటి అనేక పాత్రలు. అంటే సంస్కృతికి మీరు కబుర్లు చెప్పడం కాదు వేదికల మీద, నేను ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వ్యక్తిని. నా మీద మీరు ఇంత విషయం కక్కుతుంటే నేను ఎంత అండి, నా మీద మీ కడుపు అంటే ఏంటో ఎంత డీటెయిల్డ్గా రాసుకొచ్చారంటే, ఎన్నికల సమయంలో ఎస్పీల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారని పురంధేశ్వరి గారి మీద. ఎస్, వై నాట్, ఖచ్చితంగా ఇప్పుడు జరిగింది అదే కదండి. ట్రాన్స్ఫర్ చేపట్టే కదా అనేక చోట్ల స్టాబింగ్ కేసు. అంటే వాళ్ళు ఏది రాస్తే అదే నిజం, వాళ్ళు ఏ అబద్ధం రాసినా కూడా అదే నిజం నమ్మాలి జనం, అది రైట్. అయితే 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 ఈ కేసు అయితే సంక్షిప్తంగా మళ్ళీ ఈ అసలు అంశంలోకి వెళ్దాం మనం. సంక్షిప్తంగా హైకోర్టు తీర్పు మీద, మరోవైపు కర్ణాటక హైకోర్టు ఏమో యడ్యూరప్ప కొడుకు మీద అఫెన్సివ్ పోస్ట్ మీద తీసేవాళ్ళు భారీ మంది ఎఫ్ఐఆర్. ఇక్కడ ఏపీలో మాత్రం ఎవరైనా సరే బూత్ వాడితే ఖచ్చితంగా తీసేయాల్సిందే, కాదని మనం. అయితే మరి ఒకవైపే చూస్తున్నారు కదా, టీడీపీ వాళ్ళు పెట్టిన బూత్ పోస్టింగ్ల జోలికి ఎందుకు వెళ్ళట్లేదనేదే కదా ఇప్పుడు సమస్య. లేదండి, ఇప్పుడు అంటే కోర్టు తీర్పును గౌరవిస్తూనే జడ్జిమెంట్స్ అనేటువంటి ఎలా ఉంటాయంటే, ఒకవేళ మేము ప్రాపర్గా ఆ పిల్లో కన్వే చేయడంలో మాదే ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ ఆ అమ్మాయిని, చిన్న బిడ్డల తల్లిని అతి దారుణంగా టార్చర్ చేస్తే, ఎప్పుడో విన్నటువంటి టార్చర్స్, కస్టోడియల్ టార్చర్స్ ఈ మహిళల మీద ఏంటి దారుణం. నిజమే, వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మస్ట్ బి పనిష్, బట్ అందరూ కూడా పనిష్ అవ్వాలి, చట్టబద్ధంగా ఉండాలి, కేవలం వన్ సైడెడ్ కదా. సో ఈ వీటి మీద ఏంటంటే కోర్టు వారి దృష్టికి తీసుకెళ్లాలనేటువంటిదే నా ప్రయత్నం. అందులో మేము ఏంటంటే ప్రాపర్గా మేము లేకపోయి ఉండొచ్చు, దట్స్ ఆల్, అంతే తప్ప ఈ ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద, న్యాయం మీద, ధర్మం మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి డెఫినెట్గా ఒక రోజు వస్తుంది. ఇప్పుడు ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఒక పెద్ద గ్లోబల్ దీని కింద గోబెల్స్ ప్రచారం చేసి ఆయన్ని గద్దె దించారు. ప్రజలు పబ్లిక్ ఇప్పుడు రిలీజ్ అవుతున్నారు, ఒక్కొక్కళ్ళు ఎంతగా మోసపోయాం, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇది. ఆ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ మీద ఇవాళ పబ్లిక్ అంతా కూడా వస్తుంది, రిటాలియేషన్ వస్తుంది. ప్రభుత్వాలు ఎవరికి కూడా పర్మనెంట్ కాదు. అదేవిధంగా న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళం మేము, జర్నలిజం మీద గౌరవం ఉన్నటువంటి నేను గతంలో కూడా చెప్పాను, నేను రాస్తూనే పోతాను ఈ కలంలో సిరా ఇంకే వరకు, నేను రాస్తూనే పోతాను ఈ సిరలలో రక్తం ఆగిపోయే వరకు, నేను రాస్తూనే పోతాను ఈ వసువు వాడే వరకు, నేను మాట్లాడుతూనే ఉంటాను ఈ గణంలో స్వరం ఆగే వరకు, నేను మాట్లాడుతూనే ఉంటాను ఈ గణం చివరి వరకు ఆగే వరకు. ఇందులో ఎటువంటి పరిస్థితుల్లో రాజీ లేదు. మీరు ఎన్ని రాసుకున్నా కూడా నా విశ్వసనీయత ఏంటి, నా ధర్మం ఏంటి తెలుసు. అంటే మీకు తెలుగు రాదనుకున్న వాళ్ళకి చంపపెట్టుగా మంచి కవిత్వాలు కూడా మీరు చెప్పగలరు. మరొకసారి చెప్పినందుకు బాగుంది. రైట్, ఇక మనం ఒక వీడియో చూసిన తర్వాత, 2 వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లెటర్ వస్తే, ఇలాంటి ఆఫర్ వస్తే చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ₹2.49 చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తూ ఉన్నాను. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీకు వేవర్ ఇస్తూ ఉన్నాను. 25 ఏళ్లలో నీకు ₹1,00,000 కోట్ల మేరకు నీకు ఆదా అవుతుంది. రైతులకు మంచి చేసే మీ కార్యక్రమంలో మా వంతు కృషిగా, మా వంతు తోడ్పాటు మీకు ఇస్తూ ఉన్నామని చెప్పి ఇలాంటి లెటర్ వస్తే నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, ఇలాంటి లెటర్ని ఎవరైనా పక్కన పెడితే, ఇలాంటి లెటర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీరంతా ఏమనిందరు నన్ను? నేను అడుగుతా ఉన్నా. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ ఫైలింగ్ నన్ను ఏ రకంగా దుమ్మెత్తిపోసిందరు?
మీకు అవకాశం ఇస్తే మీరు ఏమన్నా సారీ చెప్తారా? మీ మనోభావాలు దెబ్బతిన్నందుకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, బాధపడుతున్నాను. అది సారీ చెప్పడానికి మీనింగ్లెస్ థింగ్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో దట్. నేను నా స్టాండ్ నేను తీసుకొని చెప్పాను కదా ఇందాక. నో, అది ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇప్పుడు సారీ ఎవరు చెప్పాలి? మనోభావాలు దెబ్బతిన్నోడు చెప్పాలా? 9 మంది మనోభావాలకి నో, లేదు చెప్పరు. బికాస్ వాళ్ళకి సారీ చెప్తే ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్ ఇంజస్టిస్ టు మై వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మీ స్పీకింగ్ మై మైండ్. ఓకే, అప్పుడు నేను పెట్టిన ప్రతిసారి ఎవరో కేసు పెట్టి వాళ్ళందరికీ సారీ చెప్తా వెళ్ళాలా ఏంటి? మెయిన్ థింగ్ ఏంటంటే ఐ యామ్ ఓకే విత్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఐ గో త్రూ. అంతే. ఐ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్. రైట్. అక్రమంగా జైల్లో పెట్టిన అక్కడికి వెళ్ళి కథలు రాసుకుంటాను తప్ప ఈ సారీ చెప్పనని ఇదేమిది పిచ్చి వ్యవహారం అన్నట్టుగా ఆయన మనం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇక అశోక్ కుమార్ గారు ముందుగా మీరు చెప్పండి, మోడీ గారి మీద బురద వేసినట్లా కాదా? చంద్రబాబు గారు కావాలని జగన్ గారి మీద ద్వేషంతో అదానీ మీద లేకపోతే మోడీ గారి మీద బురద జల్లుతున్నట్లా కాదా? ఏపీ బీజేపీ వాళ్ళు దీని గురించి మాట్లాడకపోవటం, మాట్లాడిన చంద్రబాబు గారికి అండగా ఉండటం, ఇవన్నీ ఏమనిపిస్తూ ఉంది? ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళు అదానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంటే, మరి అమెరికాలో కూడా ఆశ్చర్యంగా ఒక ఏపీ గురించి రిఫరెన్స్ ఇచ్చి ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఒడిశా వీటి గురించి ప్రస్తావించకపోవటం, ఇవన్నీ చూస్తే ఏదో కుట్ర దాగుందా అనేటువంటి అనుమానం నాకైతే వస్తుంది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ. బట్ మోడీ గారికి అప్రదిష్ట వచ్చేలాగా చంద్రబాబు గారు కానీ లేదా ఎల్లో మీడియా తెలుగుదేశం మన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి కానీ చేస్తున్నాయా? రామోజీరావు గారికి పద్మవిభూషణ్ ఇచ్చిన మోడీ గారిని ఈ రకంగా బురదరత్న ఇచ్చి బిరుదిచ్చి వాళ్ళు సన్మానం చేయాలనుకుంటున్నారా ఏమిటి వాళ్ళ ఉద్దేశం? ఈనాడు వాళ్ళ ఉద్దేశం రోజు జగన్ ఇప్పుడు వాళ్ళు రాశారు పేరుకే సెకి అదానీతోటే ఒప్పందాలు అన్నారు. అట్లాగే ఇప్పుడు పేరుకే జగన్, మోడీ గారి పేరు మీదే మోడీ గారిని అప్రతిష్ట పాలు చేయడం కాదా అన్నది నా ప్రశ్న. ముందు నమస్కారం అండి సుబ్బినేని గారికి, పెద్దలు విజయబాబు గారికి, మిగిలిన పెద్దలకు నమస్కారం. ఈ టాపిక్ యాక్చువల్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందే కదా, ఇంకొక 4 రాష్ట్రాలు మనకు ఉన్నాయి. ఒరిస్సా కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, చండీగఢ్, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత ఇప్పుడు ఈ డిస్కషన్, ఈ హడావుడి, ఈ విషయం మీద ఏ రాష్ట్రంలో కూడా ఈ మాత్రం ఒక 2% కూడా జరగట్లేదు. దీన్ని వాళ్ళు అసలు పట్టించుకునే లేదు. వాళ్ళు దీన్ని నథింగ్ అని తీసి పక్కన పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళ డెవలప్మెంట్స్, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చూసుకుంటున్నారు. ఒక ఏపీలోనే కొన్ని మీడియా సంస్థలు కానీ, కొన్ని పత్రికలు కానీ దీన్ని అవాస్తాలని ఎక్స్ప్రెస్ చేసి ఊరికే పెద్ద పెద్ద ఇష్యూస్ ని క్రియేట్ చేసి ఇక్కడ ఏదో జరిగిపోతుందని పబ్లిక్ ని ఒక డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఎలక్షన్ అయిపోయి 6 నెలలు అవుతుంది, 5-6 నెలలు అయిపోతుంది. ఒకప్పుడేమో ఎక్కడో అదేదో ఊర్లో ఆడపిల్లల హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టారని 1 నెల నడిపించారు, 1 నెల ఏమో లడ్డూలు నడిపించారు, 1 నెల ఏమో వరదలు వచ్చేసినాయి, ఇంకొక నెల ఏమో ఇట్లా ఏదో కార్యక్రమం అట్ట 5-6 నెలలు లాక్కొచ్చేసింది ప్రస్తుతం గవర్నమెంట్. అసలు పాలన మీద దృష్టి పెట్టిన సందర్భం ఇంతవరకు లేనే లేదు. దీన్ని ఎంతో కూడా ఏదో ఇష్యూని తీసుకురావటం, ప్రతి నెల దాన్ని డైవర్ట్ చేయటం, సామాన్య ప్రజలు ఈ ఎలక్షన్ అయిన కాడ నుంచి వాళ్ళకి పని లేదు, రావాల్సిన స్కీములు రావట్లేదు. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో గురువు గారు సోమినేని గారు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మీరు ఎలా ఉన్నారమ్మా అంటే బాగుందని ఏడుస్తున్నారు. ఒక పని లేదు. ఇదివరకు ఏమైందండి, గత గవర్నమెంట్ లో అమ్మఒడని ఇది యూత్ కి ఫీజు రియంబర్స్మెంట్ అని, ఆరోగ్యశ్రీ అని అన్ని సమకూరేయి శుభ్రంగా ఉండేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఏమీ లేదండి. వాళ్ళు ఆకాశం వెంక చూస్తున్నారు, నేలెంక చూస్తున్నారు. పనికి పిలిచేవాడు లేడు, 10 రూపాయలు ఇచ్చేవాడు లేడు. ఓకే, అసలు అగమ్య గోచరం. మీరు గమనించండి. ఓకే, అది సరే అనుకోండి. అది మొత్తం మన మెయిన్ ఇష్యూలో అదొక భాగం. దీంతో పాటు కరెంట్ ఛార్జీలు పెంచారు కదా, దాన్ని కప్పిపుచ్చడం కోసం ఈ ఎల్లో మీడియా అనండి, చంద్రబాబు గారు అనండి, వీళ్ళు పడుతున్న తంటాలు. ఆ క్రమంలో మోడీ గారిని అప్రతిష్ట పాలు చేస్తున్నారా లేదా, దేశానికి అప్రతిష్టకరంగా మారిందా లేదా పరిస్థితి? అమెరికా వాళ్ళు ఏదో చేశారని అక్కడ కూడా ఏమన్నా కుట్ర చేశారన్నది నాకు ఒక అనుమానం. ఎందుకంటే గతంలో సిబిఐ అప్పుడు ఏం చేశారో చూసాం కదా. ఈ రెండింటి మీద మీరేమంటారు? మోడీ గారిని భ్రష్టు పట్టిస్తూ ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు గారి ప్రభుత్వం
మరి బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు, ఏపీ బీజేపీ వాళ్ళు, అవునా కాదా? నేను చెప్పింది అబద్ధం అయితే నేను ఐఎమ్ సారీ కూడా చెప్తాను, నాకు అభ్యంతరం లేదు. కానీ నా అభిప్రాయం అయితే మోడీ గారిని భ్రష్టు పట్టిస్తున్న జగన్ గారిని అడ్డం పెట్టుకుని మోడీ గారిని భ్రష్టు పట్టించినట్లు అవుతుందా కాదా? 100% అండి. అయినా మన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేది ఎక్కడ ఉంది సార్? బీజేపీ అనేది ఎక్కడ లేదు. తెలుగుదేశంలోనే బీజేపీ అన్నమాట. అవును, తెలుగుదేశం దాని అడుగుజాడలో నడుచుకుంటూ దాన్ని ఆ మాట నాకు రావట్లేదు. సపరేట్ బీజేపీ మనకి ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఓకే. యాక్చువల్ నిజాయితీగా అయితే ఒక సీటు గెలవలేదు ప్రజల దగ్గర నుంచి. ఎలా గెలిచారు ఏంటనేది ప్రజలందరికీ తెలుసు, అందరికి తెలుసు. ఇప్పుడు తెలుగుదేశం ఏది చెప్పే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఏపీ వరకు తెలుగుదేశం అయినా తెలుగుదేశం బీజేపీ అయినా అంతే, జనసేన అంతే. ఈ మధ్య మనం విన్నాం కదా 10 సంవత్సరాలు మీరే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి జనసేన నాయకుడు ఓపెన్ గా అసలు సాక్షిగా అంటే కాదు అక్కడ ఆయన ఉద్దేశం ఏమిటంటే నేను ముఖ్యమంత్రిని కాదు, మీ అబ్బాయి కూడా ముఖ్యమంత్రి కాకూడదనే యాంగిల్లో చెప్పాడేమో నా డౌట్. రైట్, ఓకే. ఇప్పుడు దీన్ని మోడీ కాదు, అదానీ గారి మీద కాంగ్రెస్ పోరాడుతూ ఉంటే వాళ్ళ ప్రభుత్వం కూడా తీసుకున్నప్పటికి కూడా మోడీ గారిని ఇరుకుని పెట్టడానికి ఇక్కడ చంద్రబాబు గారు కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి పనిగట్టుకుని పచ్చి అబద్ధాలు రాస్తున్నాయంటే మోడీ గారి మీద బురదేసినట్లా కాదా? రామోజీరావు గారి పద్మవిభూషణ్ ఇచ్చినందుకు తిరుగు బహుమతిగా మోడీ గారికి ఇది ఇస్తున్నారా అన్నది నా ప్రశ్న. అయ్యా డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఈనాడికి ఆంధ్రజ్యోతిని ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడు ఇవన్నీ రద్దు చేయమని వీళ్ళు చెప్పగలరా? అది చెప్పట్లేమండి. రైట్. చంద్రబాబు నాయుడు దీని మీద ఇంతవరకు ఒక కామెంట్ వచ్చిందా? పత్రికలు మాట్లాడుతున్నాయి తప్ప చంద్రబాబు నాయుడు అఫీషియల్ గా దీని మీద ఒక్క వాయిస్ ఏమైనా ఇచ్చారా? ఇది రద్దు చేయండి అనే మాట ఎక్కడ చెప్పగలిగారా? చెప్పగలరా? రైట్. అంత ధైర్యం ఉంది వాళ్ళకి. అవును. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ అక్కడేదో జరిగిపోయింది, ఇక్కడేదో జరిగిపోయింది అంటే అక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఏది లేదు. ఇది జరగాలి అంటే డైరెక్ట్ కాదు కదండి. ఇది ఎలా ఉందంటే మనకి తప్పక ఒక మాట చెప్పాలి. యుఎస్ గవర్నమెంట్ యుఎస్ ఫారెన్ కరప్షన్ ప్రొటెక్ట్ ప్రాక్టీస్ యాక్ట్ 1977 అని ఒకటి ఉంది ఆ దేశానికి సంబంధించి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇది కొత్తగా జరిగింది కాదు మన ఇండియాలో. అంతకుముందు మూవ్ మోషన్ కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్ అని అది ఈ సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి హిందుస్థాన్ ఈ కంపెనీలకు సంబంధించి ఇట్లాంటిదే ఒక ఒప్పందం జరిగింది. దాంట్లో చిన్న ఏదో అవతావకలు వచ్చినాయి అని చెప్పేసి ఆ న్యూస్ ఒకటి బయటకు వస్తే దానికి వాళ్ళు ఏం చేస్తారు? చాలా సింపుల్ అండి. మన ఇండియాలో లోక్ అదాలత్ కోర్టులని ఉంటాయి, మీకు ఐడియా ఉంటుంది, అవగాహన. ఏంటంటే కూర్చొని మాట్లాడుకుని కాంప్రమైజ్ అయిపోయే మ్యాటర్లు అన్నమాట. ఈ అమౌంట్ దగ్గర ఇంత తేడా వచ్చిందంటే ఇచ్చిపుచ్చుకోండి, ద మ్యాటర్ ఇస్ క్లోజ్, నో అప్పీల్. ఓకే. దిస్ ఇస్ ద సిస్టమ్ అనమాట అమెరికాలో. ఇట్లాంటి ఎన్నో జరిగినాయి. ఇప్పుడు ఇండియా నుంచి అమెరికాకి ఇలాంటి కేసులు ఎన్నో జరిగినాయి అన్నమాట. ఇప్పుడు ఈ అదానీ కేసులో కూడా అంతే. ఇప్పుడు నీకు మనీ మ్యాటర్ దగ్గర తేడా వచ్చింది అంటున్నారు. ఇది కూర్చొని పరిష్కరించుకుంటే సెటిల్ పోయే మ్యాటర్ ని దీన్ని ఎంత చేస్తారంటే అంత చేస్తున్నారు. పైగా దీని పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ డ్యామేజ్ ని క్రియేట్ చేయడం కోసం చేసే తాహతే తప్ప ఆ ఆతృలో ఫైనల్ గా ఒక మాట చెప్పండి. జగన్ గారు నిన్న మాట్లాడిన దాని ప్రకారం ఎట్లా అనిపించింది? వాటన్నిటికీ వీళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళని సమాధానం ఇచ్చారా? తెలుగుదేశం వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ జగన్ గారిని తిట్టిస్తున్నారు, తద్వారా మోడీ గారిని తిట్టిస్తున్నామన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏం పడో ఆయన ఎవరో ఆయన పిచ్చివాడు అవుతా ఉంటే నేను ఎక్కడో చిన్న వీడియో చూశాను, పేర్లు అనవసరం, కానీ ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు, ఈ పిచ్చి మాటలు ఏంటి, అమెరికా జైలని అదని ఇదే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. అంటే ఇదంతా కూడా మోడీ గారికే తగులుద్ది కదా. సెకీ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ది. మరి ఇప్పుడు మోడీ గారిని చంద్రబాబు గారు వీళ్ళు తిట్టినట్లే కాదా? దీన్ని బీజేపీ వాళ్ళు ఇంకా కిషన్ రెడ్డి గారు ఖండించారు ఎక్కడ కాంగ్రెస్ని, కానీ ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ని ఎందుకు మోస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారికి సఖీదాంతో సంబంధం పెట్టుకున్నారండి. దాని వరకే వాళ్ళు ఆయన మాట్లాడతారు. యుఎస్ కంపెనీలు ఏది ఆయనకి సంబంధం లేదు. ఆయన దగ్గర తీసుకున్నారు, ఆయనకి ఇస్తారు, అది వేరే విషయం. ఈ కరెంట్ ఒప్పందం అంతవరకే. కానీ వీళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి డైరెక్ట్ గా అదానికి దీనికి సంబంధం ఏంటంటే అది అదానికి మాట్లాడతాడు. ఆయనతో చంద్రబాబు మాట్లాడతాడు, మోడీ మాట్లాడతాడు, ఏ నాయకుడైనా ఈ వద్ద బిజినెస్ మ్యాన్ ఎవరైనా భాగంగా ఈయన మాట్లాడుకున్నారు. ఆయన పెట్టుబడులు పెట్టారు మన రాష్ట్రంలో. అవును, మొన్నే కదా వచ్చి వెళ్ళాడు, చంద్రబాబు గారిని కూడా కలిసి వెళ్ళాడు కదా.
రైట్, మళ్ళీ మాట్లాడుదురు కానీ. రైట్, శ్రీధర్ గారు చెప్పండి, ఏమిటి మోడీ గారిని, నేను జగన్ గారు అయితే ఈ వ్యాఖ్యలు చేయలేదు, నాకైతే ఓవరాల్గా సినీరియో చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే చంద్రబాబు గారు జగన్ గారిని కాదు అప్రతిష్ట పాలు చేసింది, మోడీ గారిని. చంద్రబాబు గారు బీజేపీకి కాదు మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ చేసే వాదనని బలపరిచినట్లు. రామోజీరావు గారికి పద్మవిభూషణ్ ఇచ్చినందుకు బహుమతిగా ఈనాడు వాళ్ళు ఇప్పుడు ఆయన అబ్బాయి మోడీ గారిని బురదరత్నాన్ని బిరుదిస్తాడో ఏం పాడో, కానీ ఇదంతా కూడా దేశానికి అప్రతిష్టే కదా. అదానీ మీద వచ్చిందంటే, అదానీ మీద కేసు వచ్చిందంటే అది ఆయన అదానీ మోడీకి సన్నిహితుడని కదా. మరి సెక్కి అంటే కేంద్ర ప్రభుత్వందే కదా, వాళ్ళకే కదా సంబంధం ఉండాల్సింది. అంటే మోడీకే కదా ఈ అవినీతి బురదంతా అంటాల్సింది. మరి ₹2.49 తీసుకుంటే ₹5 ఆ పచ్చి అబద్ధాలు రాస్తాడు. వీలింగ్ ఛార్జెస్ రద్దయిన చూపిస్తే కూడా ఇవాళ కూడా అట్లాగే అబద్ధం రాస్తాడు. దీన్ని ఎట్లా మీరు చూస్తారు? నిజంగా మోడీ గారిని అప్రతిష్ట పాలు చేయడానికి చేస్తున్నారా, లేక జగన్ గారికి ఏమైనా నష్టమా దీనివల్ల? కొమ్మినేని గారు నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారం అండి. కొమ్మినేని గారు, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే జగన్ గారు ఇప్పుడే కాదు, అసెంబ్లీలో అడిగే ఏ ప్రశ్నకి కూడా తెలుగుదేశం కానివ్వండి, తెలుగుదేశం అనుకూలంగా ఉండే మీడియా కానివ్వండి, ఎవరు కూడా సమాధానం చెప్పరు. ఎందుకంటే జగన్ గారు ఒక మాట మాట్లాడాలంటే ఆచితూచి మాట్లాడతారు, మొత్తం హోంవర్క్ చేసుకొని మాట్లాడతారు. సపోజ్ నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కి ఆయన ఒక 6-7 అవర్స్ ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది, ఆ డేటా మొత్తం కంపైల్ చేసుకొని 1-2 సార్లు వెరిఫై చేసుకొని మాట్లాడారు. ప్రెస్ మీట్ లో కూడా మీరు గమనిస్తే ఈ స్లైడ్ కాదు, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళు, నెక్స్ట్ స్లైడ్ కాదు, పైకి తొందరగా వెళ్ళిపోతావు, ఇలా ఇంత పర్టికులర్ గా మొత్తం అంత కమాండ్ తెచ్చుకుంటారండి సబ్జెక్ట్ మీద. సో వాళ్ళకి ఎక్కడా కూడా ఆన్సర్ చేయటానికి ఉండదు. ఇది ఒక నెంబర్ 1. సో ఇది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అనగానే వీళ్ళు డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి మళ్ళీ అదే బురద చల్లుతారు. కానీ ప్రజలు ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటారు, లేకపోతే ఆలోచిస్తారు. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రాటిఫై అవుతుంది. ఇక్కడ ఎందుకోసం మీరు గమనిస్తే మంగళవారం నుంచి ఈ దాడి విపరీతంగా ఎక్కువైంది. ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని, వివిధ శాఖల మంత్రులను కలిశాడు. ఇప్పుడు ఆయనకి సంబంధించిన శాఖ జల్ జీవన్ మిషన్ నో, రూరల్ డెవలప్మెంట్ నో కలిసి వచ్చారనుకోండి, పర్లేదు. కానీ ఆయన టూరిజం మినిస్టర్ కలుస్తారు, ఫైనాన్స్ మినిస్టర్ కలుస్తారు, ఆయనకు సంబంధం మోడీ గారిని కూడా గెలిచారు. సో ఇవి మోడీ గారిని అంటే ప్రధాని కాబట్టి కలవచ్చు, అమిత్ షా గారు అంటే హోమ్ అఫైర్స్, అదే పార్టీ వ్యవహారాలను మాట్లాడుకోవడానికి కలిసి ఉండొచ్చు. కానీ మిగిలిన మంత్రుల్ని కలిశారంటే ఇక్కడ మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేటప్పటికేమో శాంతి భద్రతలు ఎందుకు కంట్రోల్లో లేవు అని అంటే నా శాఖ కాదు పక్కన వాళ్ళ శాఖ అని చెప్పి తప్పించుకుంటాడు. కానీ ఈయనకి ఏం సంబంధం ఉందని చెప్పి టూరిజం శాఖలో ఏలాడతాడండి, ఈయనకి ఏం సంబంధం ఉందని చెప్పి ఆర్థిక శాఖలో మాట్లాడతారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ని ఒక పెద్ద విప్లవ వీరుడి కింద, ఒక పెద్ద స్ట్రైక్ రైట్ ఉన్న వాళ్ళలాగా ప్రొజెక్ట్ చేయాలని చెప్పి బీజేపీ అనుకూల మీడియా అంతా కూడా చేస్తా ఉంది. మహారాష్ట్ర ఎలక్షన్స్ లో 11 పోటీ చేసిన చోటల్లో గెలిచారు. ఇక్కడ అంటే ఈ డిస్కషన్ ప్రజల్లో జరగకూడదు. ఒకటేంటి, పవన్ కళ్యాణ్ 11 సీట్లు ఇచ్చారు తెలంగాణలో, డిపాజిట్లు రాదు. తెలంగాణలో రాని స్ట్రైక్ రేటు మహారాష్ట్రలో వచ్చిందంటే ఖురేషీ గారు చెప్పారు ఏ విధంగా వచ్చింది అనేది. ఇక్కడ వాళ్ళకి సో ఈ డిస్కషన్ అంటే పవన్ కళ్యాణ్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు బీజేపీ క్యాండిడేట్, ఫ్యూచర్ క్యాండిడేట్ గా అనేది ఒక ఈ డిస్కషన్ ని జనాల్లో జరగనీయకూడదు. దిస్ ఇస్ నెంబర్ 1. రెండోది వచ్చేసేటప్పటికి జగన్ గారి మీద పదే బురద. జగన్ గారు ఫస్ట్ నుంచి కూడా మీరు గమనించారో లేదు, 2016లో ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని, అదే ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడం కోసం 1 టైం సెటిల్మెంట్ ఇస్తే ఎవడో 10,000 కోట్లు ఊరికే నేను కట్టానని చెప్పి పేపర్లో చెప్తే దాని మీద జగన్ గారు కట్టారని చెప్పి గొడవలు చేశారు. అప్పటికి సిబిఐ కేసులు, ఈడీ కేసులు గట్టిగా పట్టుకుంటే జగన్ గారి దగ్గర 10,000 కోట్ల రూపాయలు 1 టైం సెటిల్మెంట్ కింద కట్టారంటే అసలు ఆయన దగ్గర ఎంత డబ్బులు ఉండాలా? ఓ పక్కన వైఎస్ఆర్సీపీ చెప్తూనే ఉన్నా కానీ అది కొన్ని రోజుల తర్వాత అది ప్రూవ్ అయ్యి జగన్ గారికి సంబంధం లేదని చెప్పారు. జగన్ గారి సంబంధం లేకపోవటమే కాదు, అది అతని దగ్గర అసలు ఆ డబ్బు లేదు, పాడు లేదు, ఒక లెటర్ పడేసాడు, బోగస్ వ్యవహారం. దాన్ని క్లియర్ గా కనుక చేసి ఉన్నట్టయితే తెలుగుదేశం ఆఫీస్ నుంచి చేసిన ప్రచారం అనే, లేకపోతే ఇంకో చోట నుంచి అనో ఖచ్చితంగా వచ్చి ఉండేది బయటికి. సో ఇలాంటి ప్రచారం చేస్తా ఉంటారు. అలాగే నిన్న ఏదైతే డిఫమేషన్ కేసు వేస్తాను అని చెప్పి అన్న తర్వాత
ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఏం రాయాలి, జగన్ బాబు నువ్వు ఇదిగో ఈ సెకీ నుంచి తీసుకున్న దాంట్లో ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉన్నాయి లేవని చెప్పావు, ఇక్కడ ఉన్నాయి పలానా క్లాస్ లో ఉన్నాయి, పలానా దాంట్లో ఉన్నాయి, అగ్రిమెంట్స్ పబ్లిక్ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి అని చెప్పి మాట్లాడాలి. అలా కాకుండా మళ్ళీ అదే బుర్ర చల్లుతున్నారు అనేది ఒకటి. తర్వాత ఇంకొకటి మీరు ఇక్కడ క్షుణ్ణంగా గమనించండి, జగన్ గారు 2014-19 మధ్యలో ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ లో డబ్బులు దొంగతనంగా మీరు ఎక్కువ రేట్లు పెంచేసి తీసుకుంటున్నారు, మేము వస్తే రద్దు చేస్తామని ఎన్నికల ముందు చెప్పారు. వచ్చిన తర్వాత రద్దు చేయడానికి ట్రై చేస్తే నానా యాగి చేశారండి, నానా యాగి చేశారు. చేసి కోర్టులకు వెళ్ళారు, అది వెళ్ళారు, ఇది వెళ్ళారు. సరే, ఈ విధంగా జరిగింది. ఇప్పుడు మేము ఏమి అడుగుతున్నాం, ఒకవేళ నిజంగా జగన్ గారు ₹2.49 తీసుకున్నారు అనే దాని మీద వీళ్ళు చెప్పేది ఏంటి, ఇన్ ఫ్యూచర్ లో సోలార్ పవర్ రేట్లు తగ్గిపోతే 25 సంవత్సరాలకి నువ్వు ఎలా తీసుకుంటావు అన్నాడు. మరి ఇంత విజనరీ, ఇంత ఆలోచన విధానం ఉన్న పెద్ద మనిషి 2016లో కూడా తెలుసు కదా సోలార్ రేట్లు తగ్గుతాయని. మరి ఈయన ఏ విధంగా ₹4.50కి ₹5కి కొంటారండి? ఫ్యూచర్ లో రేట్లు తగ్గుతాయి కాబట్టి నువ్వు క్లాస్ పెట్టాలి కదా, ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా రేట్లు తగ్గుతాయి, నువ్వు పీపీఏలో తగ్గించుకోవాలి రేట్లు అని చెప్తారు తగ్గింది. సో ఇది ఎక్కడ మాట్లాడదు, కేవలం ఇది ఒక. ఇప్పుడు ఇంకొకటి, ఈ ₹2.49కి నిజంగా మన జగన్ గారు ఇంకొక సేవింగ్స్ గురించి యాడ్ చేయలేదండి. సెకీ ఏం చెప్పింది, మీరు చేయబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమౌంట్ కూడా మీకు తగ్గుతుంది, ప్లస్ మీరు ఇవ్వాల్సిన ల్యాండ్ అవైలబిలిటీ కూడా చెప్పారు. ఆ పాయింట్ కూడా చెప్పారు. ఈ 2 పాయింట్లు కనుక యాడ్ చేస్తే ఇంకొక 1,00,000 కోట్లు అదనంగా జగన్ గారు సంపద సృష్టించినంత అవుతుంది. సో ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇప్పుడు మేము క్లియర్ గా అడుగుతున్నాం, అసలు నేను లేదే కేంద్ర ప్రభుత్వం లేదు, నేను లేదే మోడీ గారు కనీసం సంతకం పెట్టడానికి ఆఫీసుకు కూడా వెళ్ళారని మాట్లాడే తెలుగుదేశం వాళ్ళు, మీరు మాట్లాడండి. ₹2.49 కాదు 10 పైసలు తీసుకురండి కరెంట్ ని, ఎవరు వద్దన్నారు? అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయండి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా పవర్, సెకీ నుంచి ఇంకా మనకు రావటం మొదలెట్లేదు. సో మీరు వెళ్ళి రివైవ్ చేయండి, అయ్యా మా రాష్ట్రం కష్టాల్లో ఉంది, మీరు మాట్లాడండి. అమరావతి కోసం ఏ విధంగా అయితే మీరు 10,000 కోట్లు 50,000 కోట్లు అప్పులు తీసుకొస్తామంటున్నారు, ఆ విధంగానే సెకీని కూడా వెళ్ళి ఒక గంట మీరు చెప్తే మోడీ గారు ఇక్కడ మీరు బయలుదేరంగానే అక్కడ నుంచొని ఉంటున్నారని చెప్పి మాట్లాడుకుంటున్నారు కదా, మీరు వెళ్ళండి, ఒకసారి వెళ్ళి మాట్లాడి సెకీలో ఈ అగ్రిమెంట్ తప్పు ఉంది, సో ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేసేయండి, 10 పైసలకి ఇవ్వండి, కరెంట్ తగ్గిపోద్ది అని చెప్పి మాట్లాడండి. ఎవరు సో ఇక్కడెక్కడ ఏమి మాట్లాడరు, కేవలం బురద చల్లటం, డైవర్షన్ టాపిక్స్. తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఈ ప్రభుత్వంలో గత ఇప్పుడు ఈ నెల వచ్చే బిల్లు కానివ్వండి, వచ్చే నెల వచ్చే బిల్లు కానివ్వండి, ట్రూ అప్ ఛార్జెస్ రాబోతున్నాయి. ఈ ట్రూ అప్ ఛార్జెస్ కి అప్పుడేం మొదలెడుతున్నారు తెలుసా, ఈ ₹2.49 కొనటం వల్లనే ఈ ఛార్జీలు వేయాల్సి వస్తుంది, ఇదంతా జగన్ గారు అంటారు. అసలు ఇంతవరకు రాని కరెంట్కి, ఇంతవరకు నువ్వు డబ్బులు కట్టని కరెంట్కి ఏ విధంగా జగన్ గారు 2019కి రెస్పాన్సిబుల్? ఇప్పుడు ఇంకో చిన్నదండి, వాళ్ళు ఈనాడులో రాశారు, 4 నెలల నుంచి ఆయాలకి మన మధ్యాహ్న భోజనం ఆయాలకి 4 నెలల నుంచి డబ్బులు ఇవ్వలేదు, నవంబర్ వచ్చేస్తుంది, నవంబర్ కూడా అయిపోతుంది, ఇంకొక 10 రోజులు 3-4 రోజుల్లో అని చెప్పి రాసుకొచ్చారు. దీనికి లోకేష్ గారు ఏం చెప్తారు, గత ప్రభుత్వ పాలనగా మాట్లాడతారు. అసలు మన ప్రభుత్వం ఎప్పుడైపోయింది? ఓకే, అవన్నీ సరే. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలా, మీకు కూడా ఏమైనా డౌట్ ఉందండి? మోడీ గారిని అప్రదేశ్ పాలు చేసినట్లా కాదా? రామోజీరావు గారికి పద్మవిభూషణ్ ఇచ్చినందుకు, బిరుదుకి ఇచ్చినందుకు గాను ప్రతిఫలంగా వీళ్ళు తెలిసో తెలియక లేకపోతే కావాలని జగన్ గారిని అప్రదేశ్ పాలు చేసే క్రమంలో మోడీ గారిని అప్రదేశ్ పాలు చేస్తున్నారా లేదా అన్నదానికి మీరు కూడా సమాధానం చెప్పకపోతే నేనేం చేయాలి? ఇక్కడ మీరు గమనించాల్సింది, క్లియర్ గా గమనిస్తే జగన్ గారు ఏం చెప్పారు, ఇదంతా కూడా మోడీ గారు చేయటం వలన మాకు 1,00,000 కోట్లు మిగిలినాయి, నేను మోడీ గారికి చాలా అప్ఫ్రంట్ గా థ్యాంక్స్ చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం సహకరించిందని ఆయన చెప్తున్నారు. కానీ తెలుగుదేశంలో ఉండి బీజేపీలో ఉండి తెలుగుదేశంలో పనిచేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు జగన్ గారి మీద బుల్లర జల్లుతారు. పక్క రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రెసిడెంట్ అరే ఇక్కడ ఏం జరగలేదు, ఇదంతా బానే ఉంది అని చెప్పి ఆయన చెప్తారు. ఇక్కడ మీరు ఇంకో పాయింట్, ఇంకోటి ముఖ్యంగా మీరు గమనిస్తే జగన్ గారు క్లియర్ గా చెప్పారు, ఏదైనా ఉంటే మీరు
కేంద్ర ప్రభుత్వంతో సెకీతో నేను అగ్రిమెంట్ చేసుకున్నా, లంచాల విషయం ఏమైనా మాట్లాడాలి అనుకుంటే వెళ్ళి అక్కడ మాట్లాడుకోండి అంటే అది తూచి మళ్ళీ ఇక్కడికి వస్తారు. సో అట్లా కాదుగా, వాళ్ళు కావాలని మోడీ గారి మీద డైరెక్ట్గా అనకపోయినా ఇప్పుడు వాళ్ళు వేస్తున్న చంద్రబాబు గారు వేసిన బురద రాష్ట్రానికి అప్రతిష్ట అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్నారు దేశానికి అప్రతిష్ట అని. మరి అంటే ఎవరికి మోడీ గారి వల్లే కదా దేశానికి అప్రతిష్ట వచ్చిందని. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పేది కూడా దేశానికి అప్రతిష్ట అంటే మోడీ గారి వల్లే కదా. మోడీ గారిని డైరెక్ట్గా అనలేడు కాబట్టి. బట్ మనకు అర్థమవుతుంది కదా, నేను ఈనాడు వాళ్ళు రాశారు కదా పేరుకేసి ఎక్కి అదానితో ఒప్పందం అని. అట్లాగే పేరుకే జగన్ తప్ప చంద్రబాబు గారి టార్గెట్ మోడీ గారిని బురదేయటం కాదా. ఈనాడు వాళ్ళకి పద్మభూషణ్ ఇచ్చినందుకు బహుమానంగా ఈ రకమైనటువంటి జగన్ గారి మీద ద్వేషంతో మోడీ గారిని కూడా బదనాం చేస్తలేదా, భ్రష్టు పట్టించట్లేదా అన్నది నా ప్రశ్న. కొమ్మినేని గారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంటాయి, ఇక్కడ ఇఫ్స్ బట్స్ అనేవి కొన్ని ఉంటాయండి. అది ఎప్పుడు వాడాలో అప్పుడే వాడతారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు అమిత్ షా గారికి పంది జ్వరం అని చెప్పి హెడ్డింగ్ పెట్టేసి రాసిన పేపర్ ఒకటి ఉంది. ఇవాళ మరి అదే పేపర్ భజన చేస్తుంది, అసలు అమిత్ షా గారు లేనిది అసలు ఏమీ జరగదండి. సో మోడీ గారికి భార్యను వదిలేశారు, ఈయన భారతదేశాన్ని వెళ్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పొగిడిన రోజులు ఉన్నాయి. సో ఇవాళ అదే మోడీ గారిని అసలు మోడీ గారు లేనిది అసలు భారతదేశంలో ఎవరు అన్నం తింటలేదని చెప్పి పొగిడేస్తున్నారు. సో ఈ ఇఫ్స్ బట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అసలు కాంగ్రెస్ పార్టీ ఒక దరిద్రమైన పార్టీ, విష సంస్కృతి నాటింది అని చెప్పే తెలుగుదేశం ఇవాళ ఇండైరెక్ట్ గా తెలుగుదేశం మాట్లాడుతుంది. ఇదే అగ్రిమెంట్ లో పక్కనున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అగ్రిమెంట్ చేసుకున్నారు, మళ్ళీ అక్కడ విచారణ చేయండి అని చెప్పి మాట్లాడరు. ఇక్కడ ఇంకోటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అండి, ఏదైనా ఒక తప్పు జరిగింది అనుకోండి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దాడి అంటారు తెలుగుదేశం వాళ్ళు. సో ఏదైనా మంచి జరిగింది అనుకోండి, తెలుగుదేశం పార్టీ చేసిన గొప్ప విప్లవం అంటారు. సో ఇక్కడ మీరు ఇదంతా కూడా ప్రజలు ఏంటంటే కొన్ని రోజులు సహిస్తారండి. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా, కొత్తగా గవర్నమెంట్ ఏంటి, ఆల్రెడీ రెవల్యూషన్ సాధించామని చెప్తా ఉంటే డీప్ టెక్ గవర్నెన్స్ ఇన్సైడ్ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ రెవల్యూషన్ వచ్చేస్తుందని చెప్తా ఉంటే 2014-19 మధ్యలో కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం వీళ్ళు తీసుకొచ్చిన రెవల్యూషన్ గురించి, వీళ్ళకి వచ్చిన ఓట్ల గురించి 2019. రైట్. ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే రోజులు అన్ని మాట్లాడుకోబోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ప్రజలు గమనిస్తా ఉన్నారు, కంపేర్ చేస్తా ఉన్నారు. రైట్. ఓకే. విష్ణువర్ధన్ రెడ్డి గారు మైలవరం నుంచి. విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పండి, నేను చెప్పేది వాస్తవమా కాదా? చంద్రబాబు గారు కానీ ఏపీ బీజేపీ వాళ్ళు కానీ మోడీ గారిని భ్రష్టు పట్టిస్తున్నారా, లేక జగన్ గారి మీద ఉన్న ద్వేషంతో మోడీ గారిని భ్రష్టు పట్టించినట్లా కాదా? గుడ్ మార్నింగ్ అండి అందరికి. నమస్కారం. ఇది మోడీ గారిని చేస్తున్నారు, ప్లస్ జగన్ గారిని కూడా చేస్తున్నారు. అవును. అయితే ఇంకోటి ఏంటంటే దీనికి కారణము చాలా ఉన్నాయండి. దీనికి ఏంటది? ఒక్కటి కాదు, కర్నూలు సాగుకు 1,00,000 కారణాలు అంటారు, కానీ దీనికి మాత్రమే 4 కారణాలు దీనికి. హలో, మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు మిత్రమా, అర్థం కావట్లేదు. ఓకే. ఇది ఏంటంటే నా దగ్గర దీని గురించి ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోయేది ఫుల్ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయండి. అయితే ఎవరైనా ఇంపార్టెంట్ మీ పర్సనల్ మీరేం చెప్పదలిచారు? అట్లాంటి కబుర్లు ఇట్లా టీవీలో చెప్తే అవ్వదు. ఏంటి విషయం ఏమైనా ఉంటే చెప్పండి, లేదంటే లేదు. రైట్. శంకరయ్య గారు హైదరాబాద్. శంకరయ్య గారు చెప్పండి, అదానీ పేరు మీద జగన్ గారిని, లేకపోతే జగన్ గారి మీద ద్వేషంతో జగన్ గారిని తిడితే మరి మోడీ గారిని తిట్టినట్లా కాదా? మరి పద్మవిభూషణ్ ఇచ్చినందుకు ఈనాడు వాళ్ళు మోడీ గారికి ఇస్తున్న గిఫ్ట్ ఇదా? మీరేమంటారు విజయబాబు గారు? ఇప్పుడు మీరు పదే ప్రశ్న వేస్తున్నారు. మోడీ గారిని వాళ్ళు తిట్టడం కొత్త? మోడీ గారు నోటికి వచ్చినట్టల్లా తిట్టారు, పేలుళ్ళు, నల్ల పేలుళ్ళు ఆయన కూడా పాపం ఏం ఫీల్ అవ్వలేదు, అది వేరే విషయం అనుకోండి. వాటిని ఇందులో ఫోటోలు వేశారు, ఢిల్లీకి వెళ్ళి మరీ తిట్టొచ్చారు, యంగ్ స్టార్స్ తో తిట్టించారు. ఇది కొత్త కాదు కదా. రాజకీయాల్లో ప్రతిష్ట అప్రతిష్ట ఇలాంటివి ఏమి ఉండవు. కాబట్టి అవకాశవాద అంటే ఈ సందర్భంలో నేను మిగతా విషయాలు సరే, ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏ ఆరోపణ అయితే చేస్తూ ఉందో తెలుగుదేశం పార్టీ కూడా అదే ఆరోపణ చేస్తుంది కదా. ఈనాడు వాళ్ళు అదే ఆరోపణ ప్రచారం చేస్తున్నారు కదా. కాకపోతే జగన్ గారి పేరు మీద చేస్తున్నారు. జగన్ గారు ఎవరితో ఒప్పందం చేసుకున్నారు? మోడీ గారితో. మోడీ గారు ఎవరితో ఒప్పందం చేసుకున్నారు? అదానీతోటి. అంటే అదానీ జగన్ గారిని తిట్టడం ద్వారా మోడీ గారిని తిట్టినట్లే కదా. మీరు నిజంగా తప్పుంటే మోడీ గారిని అడగండి, నువ్వు ఈ దిక్కుమాలిన ఒప్పందం ఎందుకు చేసుకున్నావు అని అడగాలి కదా. జగన్ గారు ఏమో 1,00,000 కోట్లు మేలు జరిగిందయ్యా మోడీ గారి వల్ల అంటే, 1,00,000 కోట్ల నష్టం జరిగిందని ఈనాడు వాళ్ళు రాస్తాడు, పదే రాస్తున్నాడు. తిట్టక్కర్లా, అసలు మోడీ గారిని తిట్టక్కర్లా.
ఈ ఇష్యూకి ప్రధానంగా ఎవరి మీద వచ్చింది ఫోకస్? అదానీ గారి మీద వచ్చింది. అదానీని తిట్టమనండి, అదానీని తిట్టమనండి, తర్వాత మోడీ గారి సంగతి దాకా వెళ్దాం. కానీ ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు అమెరికాలో ఇదిగో పులి అని చెప్పని వాళ్ళు ఆరోపణ చేశారు. వీళ్ళు ఇదిగో తోక అని చాలా హడావిడి పడుతుంటే అక్కడ వాళ్ళు ఏం చెప్పారు? ఈ రోజు కూడా మీరు చూడండి, లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆదానీకి అబుదాబిలో కానీ ఇతరత్రా కానీ ఉన్న షేర్ హోల్డర్స్ వాళ్ళందరూ కూడా వీఆర్ విత్ ఆదానీ అని చెప్పని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. తర్వాత అక్కడ అమెరికాలో చెప్తుంది ఏంటంటే, నిన్న ఇద్దరు అటార్నీలు చెప్పింది కూడా విన్నాం, మాజీ అటార్నీ జనరల్లోను ముకుల్ రోహత్గి వాళ్ళు చెప్పింది కూడా ఏం చెప్పారంటే, అసలు అమెరికాలో అక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు ముందు జరిగినటువంటి ప్రక్రియలో ఆదాని అభ్యర్థిగా ఉన్నటువంటి ట్రంప్ కి వాళ్ళు మద్దతు తెలిపారు. మద్దతు తెలపడం వల్ల పొలిటికల్ ఏనండి జరిగింది. అక్కడ జరిగింది ఏదో ఫేర్ అండ్ ఫ్రాంక్ గా జరగలేదు. సో వాళ్ళు ఏం చేశారు, అక్కడ దాని మీద చాలా స్పష్టంగా చెప్పి తర్వాత ఇప్పుడు రేపు పొద్దున అసలు అక్కడ కేసు నిలబడే ప్రసక్తే లేదండి. వాళ్ళు చాలా స్పష్టంగా ఇద్దరు న్యాయవాదులు కూడా చెప్పింది అక్కడ ఆదానీ పేరు కానీ. అంటే నాకు ఇక్కడ డౌట్ వస్తూ ఉందండి, కరెక్టే, నాకు ఇక్కడ డౌట్ వస్తూ ఉంది. మొత్తం ఆ ఛార్జ్ షీట్లో రాస్తే, ఛార్జ్ షీట్ అదేదో కంప్లైంట్ దీంట్లో రాస్తే అన్ని రాష్ట్రాల గురించి రాయాలి కదా. ఏపీ గురించే పనిగట్టుకుని డేట్లు పెట్టి పనిగట్టుకు రాశారంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇదేదో కుట్ర, గతంలో సిబిఐ ఎట్లయితే కుట్ర చేసిందో ఇండియాలో జగన్ గారి మీద, అక్కడ కూడా అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా చేశారా అన్నది నా డౌట్. అది కాదండి, అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళు దానికి వక్ర భాషలు చెప్తున్నారు. ఏమని ఏపీలో ఆఫీసర్స్ అని చెప్పానంటే అదైనా కూడా మరి మిగతా రాష్ట్రాల గురించి కూడా అట్లాగే స్పెసిఫిక్ గా రాయాలి కదా. అంత కావాలి. ఇప్పుడు అక్కడెక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మెన్షన్ చేయలేదు, స్టాలిన్ పేరు మెన్షన్ చేయలేదు, ఎవరి పేర్లు మెన్షన్ చేయలేదండి. వాళ్ళు అన్నది ఏంటంటే, తర్వాత ఇంకోటి భారతదేశ రాజకీయాల అంతర్గత విషయాల గురించి నిన్న కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, మా సంగతి మేము చూసుకుంటామని చెప్పని సాక్షాత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఏదైనా తప్పు ఉంటే కిషన్ రెడ్డి గారిని విమర్శించమనండి. అవును, అంతే కదా. ఆయన చాలా క్లారిఫికేషన్ క్లియర్ గా చెప్పారు ఆయన ఈ ఇష్యూకి సంబంధించి. అందుకని ఇప్పుడు అసలు అక్కడ ఆదాని మీదే కేసు నిలబడే పరిస్థితి లేదు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది ఇది, దాని మీద కిషన్ రెడ్డి గారు చాలా డీటెయిల్డ్ గా క్లారిఫికేషన్ ఇచ్చారు. అందుకని వీళ్ళేదో హడావుడి పడిపోవడం, హైరానా పడిపోవడం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, చిన్న కార్యకర్త దగ్గర నుంచి సానుభూతి పరుడి దగ్గర నుంచి అగ్రనాయకుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు వీళ్ళందరినీ జైళ్లలో పెట్టేయాలి. బ్రిటిషర్స్ అయినా కొంతమందిని అటు ఇటు చూసి వదిలేశారు స్వాతంత్రోద్యమ పోరాటంలో, కానీ వీళ్ళు మాత్రం ఏంటంటే జైళ్లు నోళ్లు తెరుచుకొని ఉన్నాయి, జైళ్లలో వీళ్ళందరినీ కూడా నింపేయాలి అర్జెంట్ గా అని ఏది దొరికినా కూడా వదలకూడదని చెప్పి ఆరాట పడిపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇది ఒక అయితే దాని మీద కూడా వెళ్దాం. వర్మ గారి ఇష్యూ కూడా వెళ్దాం. ఒక్కదానికి ఫైనల్గా సమాధానం చెప్పండి. రామోజీరావు గారికి పద్మవిభూషణ్ బిరుదు ఇచ్చినందుకు మోడీ గారి ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట కలిగారుగా. జగన్ గారి దేశంతో మోడీ గారిని కూడా బదనాం చేయడానికి వాళ్ళు ఏమి వెనకట్టలేదా అన్నది నాకు ఒక వచ్చిన అనుమానం. ఇఫ్ ఐఎమ్ రైట్ యూ సే రైట్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ క్యాన్ సే రాంగ్. వాళ్ళ సింగిల్ ఫిలాసఫీ ఒకటేనండి, ఇందాకే మీకు చెప్పా. భారత ప్రధాని అయినా అతి సామాన్యుడు విజయబాబు అయినా వాళ్ళకు అనుకూలంగా ఉంటేనేమో వాళ్ళు మంచి వాళ్ళు, కాదు అన్నట్లయితే వాళ్ళు బురద చల్లి వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడటంలో ఎలాంటి దీంట్లో కూడా వెనకాడరు. మళ్ళీ ఒకవేళ ఈ నరేంద్ర మోడీ గారు కనుక వాళ్ళకి అనుకూలంగా ఉంటే వెంటనే బురదంతా కడిగేసేసి అద్భుతం అమోఘం అంటూ ఆకాశాన్ని. అంటే ఈ కేసులో కాదండి, ఈ కేసులో డైరెక్ట్ గా కాంగ్రెస్ ఎవరిని టార్గెట్ చేస్తుంది? మోడీని. మరి ఇప్పుడు ఈనాడు వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? జగన్ గారిని. జగన్ గారు ఒప్పందం చేసుకుంది ఎవరితోటి? మోడీ గారితోటి. మోడీ గారి మీద డైరెక్ట్గా రాసి ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ మోడీ గారికి మీద బురదేయటమే కదా ఇదంతా అన్నది నా ప్రశ్న. ఈ బురద అంటే రామోజీరావుకి పద్మవిభూషణ్ ఇచ్చినందుకు ఇంటర్న్ మోడీ గారికి ఈ రకమైన గిఫ్ట్ ఇస్తారా అన్నది నా ప్రశ్న. మీకు అంటే సామాన్యులకి తెలియదు, మీకు తెలుసు. కానీ ఇవాళ ఈ క్షణంలో మీరు అర్జెంట్ గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కెళ్ళి అక్కడ ఈనాడు ఢిల్లీ ఎడిషన్ చదవండి.
ఈనాడులో ఢిల్లీ ఎడిషన్ లో వచ్చే వార్తలకి, ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటువంటి వార్తలకి ఎక్కడ అసలు కించిత్తు పోలిక ఉండదు. అక్కడ కూర్చొని డబ్బా కొట్టడమే పని ఆ వార్తలన్నీ కూడా. అనేక సందర్భాల్లో ఢిల్లీలో రైట్ ఈనాడు ఎడిషన్ నవ్వుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళ జర్నలిజం విలువలు, వాళ్ళు జర్నలిజం గురించి, తెలుగు భాష గురించి వాళ్ళు మాట్లాడుతుంటారు, మనం వినాలి. రైట్ అలా ఉన్నాయి. ఓకే ఒక్కసారి శ్రీధర్ గారు మీరన్నా చెప్పండి. ఇప్పుడు మామూలుగా అయితే ఏం చేస్తారు, ఇది మోడీ గారి మీద ఇట్లా వచ్చింది, మోడీ గారితో కదా ఒప్పందం అయింది, అదానీ కంపెనీలు అవన్నీ కూడా సెకి అంటే, మరి ఇప్పుడు మోడీ గారి మీద బురదేసినట్లే కదా. ఆ విషయాలు ప్రైమ్ మినిస్టర్ దృష్టికి మీ పార్టీ వాళ్ళు కానీ మీ ఎంపీలు కానీ ఎవరు తీసుకెళ్ళరా, ట్రాన్స్లేట్ చేసి పంపిస్తారా? మామూలుగా అయితే కాంగ్రెస్లో అయితే ట్రాన్స్లేట్ చేస్తారు, అట్లాగే తెలుగుదేశం వాళ్ళు మీరు ఎవరి మీద విమర్శ చేస్తే వాళ్ళకి పంపుతారు. మరి మీరు ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు? మోడీ గారు అయ్యా మీ మీద, నా మీద కాదు బురద, మీ మీదే బురద వేస్తున్నాడు ఇక్కడ మీ చంద్రబాబు, ఇక్కడ మీరు రామోజీరావుకి పద్మవిభూషణ్ ఇస్తే ఆయన ఇట్లా రాస్తున్నాడు, ఇంత దరిద్రంగా రాస్తున్నాడని మీరు ఎవరు చెప్పరా? వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి మీకు లేదా? అవి వెళ్లే దారిలో వెళ్తూనే ఉంటాయండి. అవి బయటకు ఎవరు చెప్పరు. నేను ఈ పని చేస్తున్నాను, ఖచ్చితంగా బీజేపీలో ఎవరైతే బీజేపీ కోసం పాటుపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ట్రాన్స్లేషన్ వర్డ్ టు వర్డ్ పంపిస్తారా? కనీసం తెలిస్తే అది వేరే విషయం. మోడీ గారు పాపం ఆయన టెర్రరిస్ట్ అన్నా పెళ్ళాం ఇదన్నా కూడా పట్టించుకోకుండా ఆయన వెళ్ళిపోయాడు. మా ఓటాళ్ళని బాధపడ్డాం కానీ ఆయన బాధపడకపోతే మనం ఏం చేస్తాం, అది వేరే విషయం. కానీ వాళ్ళ దృష్టికి అయితే వెళ్లాల్సిన అవసరం ఉంది కదా. ఇంత దరిద్రంగా తయారైంది ఇక్కడ పరిస్థితి. ప్రతి ఒక్కటి వెళ్తుందండి. కాకపోతే ఏంటంటే ఇవాళ రోజున మోడీ గారికి వీళ్ళతో కొద్దిగా అవసరం ఉంది కాబట్టి కొద్దిగా చూసి చూడనట్టు అట్లా అట్లా పోతున్నారు. వాళ్ళ అవసరం వాళ్ళది. రాజకీయాల్లో ఇవన్నీ కూడా అవసరాల మీద దాని మీద రైట్. ఓకే, ఈ వర్మ గారి ఇష్యూలోకి వెళ్దాం. దాని ముందు కృష్ణారావు గారు వెస్ట్ గోదావరి నుంచి. కృష్ణారావు గారు నమస్కారం, మాట్లాడండి. నేను వేస్తున్న ప్రశ్నలు కరెక్టా కాదా? మోడీ గారిని భ్రష్టు పట్టిస్తున్నారా లేదా? ఈ చంద్రబాబు గారు కానీ లేకపోతే రామోజీరావు గారి అబ్బాయి కానీ ఈనాడు వాళ్ళు కానీ వీళ్ళంతా మీరేమంటారు? హలో, టీవీ వింటూ మాట్లాడకూడదు మిత్రమా. హలో, రైట్. రాజేష్ అశ్వరాపేట, నమస్తే, చెప్పండి. నమస్కారం అండి. నా ప్రశ్న కరెక్టా కాదా? మీ ప్రశ్న కరెక్టే సార్. కానీ దానికి ముందు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చట్టం, ధర్మం, న్యాయం అనేది దొచ్చు పెట్టిపోయింది ముందు. అవును, అది వేరే చర్చ. నేను దాంట్లో ఏం సమర్థించట్లేదు, నేను వేరే విషయాలు సమర్థించట్లా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారు కానీ చట్టం, ధర్మం, న్యాయాన్ని నాశనం చేశారు. ఓకే, అంత దరిద్రం అంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో అంత జరుగుతూ ఉంటే కనీసం నరేంద్ర మోడీ ఒక మాట కూడా ఎందుకు మాట్లాడలేదు సార్? అవును, అది కీలకమైన పాయింట్ మీరు చెప్పింది. అవును, ఎందుకు మాట్లాడలేదు సార్? అవును, ఇంత అరాచకంగా హ్యూమన్ రైట్స్ని హరిస్తూ ఉంటే కనీసం పట్టించుకోవట్లేదు. అయినా కూడా వీళ్ళు ఆయన మీద కూడా బురద చల్లుతుంటే ఆయన, ఇప్పుడు సమస్య ఏంటంటే తన మీద బురద చల్లుతుంటే కూడా ఆయనే మాట్లాడలేకపోతున్నాడు కదా. అదే విచిత్రం. ఇంత బలహీనమయ్యాడా ఆంధ్రప్రదేశ్ విషయంలో మోడీ గారు అనే పరిస్థితి వస్తూ ఉంది. ఆయన ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పందం, ఇది మీరు అదాని, మీకు జగన్ మీద దోపుదేయాలు ఉంటే నువ్వు అదానిని నన్ను కలిసి బదనాం చేస్తారా అని అడగాలి కదా. ఎవరు అడుగుతున్నట్లే. పైగా ఏపీ బీజేపీ వాళ్ళే ఇప్పుడు చెబుతున్నారు కదా మన వాళ్ళు, ఏపీ బీజేపీ వాళ్ళే మోడీ గారిని భ్రష్టు పట్టాడులే అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు కదా మన వాళ్ళు. రైట్. ఇక వర్మ గారి ఇష్యూలో ఏమిటి అంత గట్టిగా నిలబడ్డాడు? తద్వారా సోషల్ మీడియాకి ఏమైనా ధైర్యం ఇచ్చారా? అశోక్ గారు సంక్షిప్తంగా చెప్పండి. వర్మ గారు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదండి. అవును, ఎప్పుడో జరిగింది, నేను పోస్ట్ పెట్టాను, ఇప్పుడు వాళ్ళకే మనోభావాలు దెబ్బతిన్నాయా? ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ కూడా దాటి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వీళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి, అది కూడా ఆ మనోభావాలు దెబ్బతిన్న పర్సన్ కాదు, ఎవరో థర్డ్ పర్సన్ వచ్చేసి ఈ కేసు ఫైల్ చేశాడు అనేది ఇక్కడ ట్విస్ట్ అన్నమాట. అంటే అది కూడా సైమల్టేనియస్ గా అందరికి ఒకే రోజు ఒక 1 వీక్ లోనే ఇదే టైంలో కరెక్ట్ గా అందరికి కేసులు ఫైల్ చేయడం జరిగింది. దీని మీద ఇది ఎంత కల్పితంగానో ఎంత హెరాస్మెంట్ గా కనబడుతుందో మనకు తెలుసు. ఇప్పుడు వర్మ గారే చెప్పారు. యాక్చువల్లీ వర్మ గారు హీ వాజ్ ద మోర్ దాన్ జూనియర్ అడ్వకేట్. ఒక విధంగా చెప్పాలండి, మోర్ దాన్ జూనియర్ అడ్వకేట్ కంటే కూడా సమాధానాలు లేవు. ఓకే, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది? వర్మ గారి కేసులో ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు పోలీసులు?
వర్మ గారు అసలు అవసరం లేదండి. వర్మ గారు అడిగిన క్వశ్చన్ కి వాళ్ళు ఆన్సర్ ఇచ్చే పరిస్థితే లేదు. అంతే. ఇప్పుడు ఆయన ఆల్రెడీ హైకోర్టులో ఏదో మూవ్ చేశారు, ఒకటి క్వాష్ పిటిషన్. అవును. 4 ఏదో ఎఫ్ఐఆర్ రాశారని చెప్పి ఆ 4 నుంచి మిగిలిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వకుండా ఒక ప్లీ అడిగారు, ఫర్దర్ గా కేసులు రిజిస్టర్ చేయొద్దని. ఈ ఉన్న 4 కేసులు కూడా క్వాష్ చేయమని చెప్పి హైకోర్టులో ద మ్యాటర్ ఇస్ పెండింగ్ బిఫోర్ ద హానరబుల్ ఏపీ హైకోర్ట్ అండి. ఓకే. సో ఇది ఎలాగుంటే వర్మ గారి క్వశ్చన్ కి ముందు ఈ ప్రాసిక్యూషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. అది కదా ఇక్కడ ట్విస్ట్. అవును. అది ఎవరో ఒక వ్యక్తి, సంబంధం లేని వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడంట. అవును. అది కూడా ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాల తర్వాత. రైట్. అది బెయిలబుల్ సెక్షన్స్ అండి. రైట్. ఓకే శ్రీధర్ గారు, ఎట్లా ఈ వర్మ గారి కేసు మిగతా వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంటూరు రవికిరణ్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు అంటున్నారు కదా, అట్లాగే అనేక మందిని ఇట్లా వేధిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి మీద మరోవైపు ఏమో రఘురామకృష్ణరాజు గారికి అసలు కేసు పోయింది, కొసర కేసులో పోలీసులను అరెస్ట్ చేస్తున్నారు. ఇది చాలా తమాషాగా ఉంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. కొమ్మినేని గారు, వాళ్ళు అంటే ఇక్కడ కొన్ని మనం గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు వాళ్ళు ఒక డైరెక్షన్ సెట్ చేసుకొని వెళ్తున్నప్పుడు ఆ డైరెక్షన్ ప్రకారమే ఏది ఏమైనా చేయాలని వెళ్తున్నారు. కానీ కొన్ని అవాంతరాలు, ఇప్పుడు వర్మ గారు అడిగిన క్వశ్చన్ కి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. సో ఇవాళ నా ఆఫీస్కి వచ్చారా, నన్ను అరెస్ట్ చేస్తామని చెప్పారా అని ఎవరైనా అన్నారా అంటే ఇంతవరకు తెలుగుదేశం కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరు మాట్లాడలేదు. కానీ మీడియాలో మాత్రం అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారని హడావుడి చేస్తారు. సో యాక్చువల్ గా ఉండేది ఒకటైతే ఇంకొకటి ప్రచారం చేస్తారు. నన్ను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే నేను కిటికీ దూకి పారిపోవడానికి ప్రయత్నం చేశానని చెప్పి రాశారు ఆంధ్రజ్యోతిలో. నా పర్సనాలిటీకి మేము ఉండేది నా కోర్టు ఫ్లోర్ నుంచి కిటికీలో నుంచి ఏ విధంగా దూకుతాననే నేను అందుకే ఆ పత్రిక గురించి మాట్లాడటమే మానేశాను దాదాపు. ఎందుకంటే వాళ్ళకి విలువలు పావులు అసహ్యంగా ఎన్ని అబద్ధాలు తెల్లారు లేస్తే అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు రాస్తారని నాకు అది బాధ అనిపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఆ రోజుకి ఆ తెలుగుదేశం కార్యకర్తలకి కొంచెం ఈగో సాటిస్ఫై అవటానికి, లేకపోతే సంతృప్తి చేయడానికి పరిస్థితి వస్తుంది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నిజాలు బయటకనే వస్తాయి. రైట్. ఫైనల్ గా విజయబాబు గారు సంక్షిప్తంగా వర్మ గారు గట్టిగా నిలబడ్డట్టేనా, సోషల్ మీడియా యాక్టివిస్టులకి ఆయన ఒక ధైర్యం ఇచ్చాడా? వర్మ మంచి జీనియస్ అండి. అంతేకాకుండా కొంత పర్వర్షన్ కూడా ఉంది. ఇప్పుడు అన్నట్టుగా ఏంటంటే వర్మ గారితో అనేక అంశాల్లో నేను డిఫర్ అయ్యి ఆయనతో తీవ్రంగా ఆయన విమర్శించి మళ్ళీ మేమిద్దరం కూర్చొని మాట్లాడుకొని టీ తాగుతా నేను మిమ్మల్ని విమర్శించానని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ యాక్సెప్టెన్స్ కూడా ఆయనకు ఉంది. బట్ చాలా తెలివిగలడు. నిన్న మాట్లాడినటువంటి దీంట్లో ఏంటంటే వివిధ ప్రాంతాల్లో ఒకే సందర్భంలో ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీళ్ళ ముగ్గురికి కూడా ఒక పెయిన్ వచ్చింది అనే దాన్ని చాలా సర్కాస్టిక్ గా ఆయన ఒక డైలాగ్ పెట్టాడు. మామూలు ఆషామాషి కాదు. సో దీనికి సమాధానం చెప్పాలి. అసలు బాధపడాల్సిన బాధపడలేదు. సరే, వాళ్ళకి లేదు బాధ, వీళ్ళకి ఎందుకు బాధ వచ్చింది అనేటువంటిది ఒక ఇష్యూ. అంతేకాకుండా వర్మ ఎంత మొండివాడంటే మీకు దావూద్ ఇబ్రహీం గ్రూప్ కూడా ఆయన్ని వార్నింగ్లు ఇస్తే కూడా, ముంబైలో వెలిగిన తెలుగు దర్శకుడు కదా, అప్పుడు చెల్లించలా అనేక వివాదాలను ఆయన చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. డెఫినెట్ గా ఇది ఆయనకి చాలా చాలా అరెస్ట్ చేసినా ఏం చేసినా కూడా చాలా అల్పమైనటువంటి అంశం. బట్ సూటబుల్ టైంలో ఖచ్చితంగా దానికి రిటార్ట్ ఇచ్చేటువంటి ఒక మొండి వ్యక్తి రాంగో. అది మాత్రం వాస్తవం. ఏపీ పోలీసులు ఈ రకంగా మారకూడదు అని మనబోటి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. ఎందుకంటే పైన బాసులు ఏం చెప్తే అదే చేస్తున్నారు. పైన బాసులు కూడా 1-2 సార్లు చెబుతున్నారు, అయ్యా చంద్రబాబు గారు ఈ వయసులో మీరు అప్రతిష్ట పాలు కావద్దు, అయ్యా నువ్వు సీఎం కావాలనుకున్నావు, లోకేష్ మంచి పేరు తెచ్చుకోవా అంటే ఈ దిక్కుమాల రెడ్ బుక్ అయి పెట్టుకుని ఇంత అరాచకంగా మారి చివరికి ఏమవుతుంది, ఓ నాయనో ఈయన సీఎం అయితే ఇంకెంత ప్రమాదం, ఇప్పుడే తండ్రిని మించిపోయి అబద్ధాలు ఆడుతున్నాడు, తండ్రిని మించిపోయి ఇట్లా చేస్తున్నాడు అనే ఫీలింగ్ తెచ్చుకుంటే ఆయన ఏం ఉపయోగం, ఆయనకి నష్టమో లాభమో, ఆయనకి సలహాలు ఇచ్చే దిక్కుమాలను ఏమిస్తున్నారో. కానీ నేనైతే ఆయనతో ఏమి నాకు పరిచయం లేదు, కానీ చిన్నప్పుడు చూశాను. కానీ ఇట్లాంటివి చేయడం వల్ల నీకు అప్రతిష్ట తప్ప ఇంకేం రాదు. ఎప్పటికైనా సరే చరిత్రగానే ఉంటుంది. అది అర్థం చేసుకోకపోతే మీ కర్మ, మనం ఏం చేస్తాం. రైట్. విజయబాబు గారు, శ్రీధర్ రెడ్డి గారు, బి అశోక్ కుమార్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.